హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రంప్ ఒక డెడ్లైన్ ఇచ్చాడు, అది April 6th. కానీ April 9th ఇంకో డెడ్లైన్ ఉంది, అది మన లోకల్ స్టేట్ పాలిటిక్స్కి. సో 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి April 9న జరగబోతున్నాయి. అండ్ అన్ని స్టేట్స్లో కాదు, కొన్ని స్టేట్స్లో మాత్రమే. అది వచ్చేసి కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. వీటన్నిటిలో వెస్ట్ బెంగాల్లో మాత్రమే 2 phase ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మిగతా అన్ని సింగిల్ ఫేజ్ ఎలక్షన్సే. అయితే ఈలోపే ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఫలితాలు కూడా మన ముందున్నాయి. ఆర్టికల్ 326 ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది అర్హులు లేరు, ఎంతమందిని ఫిల్టర్ చేయాల్సి వచ్చింది, మన ఇండియాలో ఉన్న పెండింగ్ కేసులన్నీ పక్కన పెట్టి మరి న్యాయస్థానం ఆయా స్థానాల్లో స్పెషల్ జడ్జెస్ని, స్పెషల్ కోర్ట్ స్టాఫ్ని పెట్టి మరి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రివిజన్ని నిర్వహించింది. సో దీని తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి ఆశాజనకంగా ఉంది, ఎవరికి కొంచెం నెగిటివ్గా ఉంది, ఎవరికి పాజిటివ్గా ఉంది అని తెలుసుకుందాం. అండ్ ప్రతిసారి జియో పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. ఈరోజు స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడబోతున్నాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కోచటల్ గారు. సార్, ఐఎమ్ ఎక్సైటెడ్ టు డూ దిస్ విత్ యూ సార్. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇలాంటి చేయడం కూడా ఫస్ట్ టైం. అండ్ ద సెటప్ ఇస్ ఆల్సో ఆల్ రెడీ. మీరు ఇచ్చిన ఏవైతే స్టాట్స్ ఉన్నాయో వాటితో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్, మీరే చెప్పండి. ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఫలితాలు ఏవైతే మన ముందు అయితే ఉన్నాయో, లైక్ యూ జస్ట్ టెల్ మీ వన్ థింగ్ సార్, మీరు వీటిని ఎంతగా విశ్వసిస్తారు? అసలు వీటిలో ఎంత విశ్వసనీయత ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్వే అయినా దాని మెథడాలజీ మీద ఉంటుంది, దాని సక్సెస్ అనమాట సార్. ఈ సర్వే చేసే ప్రతి ఏజెన్సీ అది చాలా కేర్ఫుల్గా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఉండి రేపు గాయమైపోరు, వాళ్ళు రేపు కూడా బిజినెస్లో ఉండాల్సిందే. ఈసారి మీ నంబర్ తప్పు వస్తే రేపు మిమ్మల్ని విలువరు సర్వే కోసం. క్వైట్ ఆఫెన్ పొలిటికల్ పార్టీసే పిలుచుకుంటారు వీళ్ళు సర్వే చేసి అంటారు అని చెప్పి, అది పబ్లిష్ చేయరు. కానీ సాస్ గ్రూప్, డాక్టర్ మూర్తి కానీ మిగతా వాళ్ళు, IITians వీళ్ళందరూ వాళ్ళు కలిసి రెగ్యులర్గా సర్వేస్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు చేసిన సర్వేలు కూడా నేను శాంపుల్ చూపిస్తాను. వాళ్ళు కూడా అన్నారు, మా సర్వేలు మీరు చూడండి, మేము చెప్పిన నంబర్లు ఎంత వచ్చింది, ఫైనల్ నెంబర్ ఎంత వచ్చిందని వాళ్ళ శాంపుల్ కూడా ఇచ్చారనమాట చూపించడానికి. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఇవాళ ఫస్ట్ ఎలక్షన్ సర్వే తమిళనాడు గురించి. దీని తర్వాత వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ ఉంటుంది. ఫస్ట్ తమిళనాడు గురించి మాట్లాడాలి. తమిళనాడులో జరగబోయే ఎలక్షన్లో ఇప్పుడు ఈ సర్వే జరిగింది ఆల్మోస్ట్ ఒక 2 నెలల పాటు, అంటే 20th January 2026 నుంచి 27th March 2026 దాకా సర్వే నడిపించారు అనమాట. సో ఆల్మోస్ట్ యూ కెన్ సే February, March ఒక 2 నెలల పాటు ఈ సర్వే జరిగింది. 52,300 మందిని ఈ సాస్ గ్రూప్ వాళ్ళు సర్వే నిర్వహించారు, వాళ్ళు కాంటాక్ట్ చేశారు. అండ్ వీళ్ళ సర్వే మెథడాలజీలో చాలా మటుకు మీకు క్లారిటీ ఉంటుంది. మహేష్ చూడండి, 52,300 మంది ఉన్నారు దీంట్లో. వీళ్ళు చేసిన సర్వేలో 20th January to 27th March అనమాట. సో దీని సర్వేలో వచ్చిన నంబర్లు మీరు చూడండి, శాంపుల్ సైజ్ మీద ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే ఫిజికల్లీ వెళ్ళి కలిశారు వీళ్ళు, బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ మెథడాలజీస్. ఎందుకంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది SC ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది ST ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది అదర్ క్యాస్ట్ ఉన్నారు, ఎంతమంది OBCలు ఉన్నారు, ఎంతమంది మహిళలు, ఎంతమంది పురుషులు ఉన్నారు, వీళ్ళందరినీ కంప్లీట్గా తీసుకుని, అది కాకుండా కమ్యూనిటీ వైజ్, అగైన్ రిలీజియన్ వైజ్ తీసుకునే శాంపుల్స్ వేసి 52,300లో ఎంతమంది SC వాళ్ళని తీసుకోవాలి, 10% తీసుకోవాలన్నా, 12% తీసుకోవాలన్నా, వారిని 12% మందిని కాంటాక్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఒక శాంపుల్ సైజ్ వచ్చేస్తుంది అన్నమాట. అది చాలా క్లియర్. ఇదొకటి మనం మర్చిపోకూడదు. సో స్పెసిఫిక్గా ఇది జరిగేది ఈ పర్టికులర్ తమిళనాడులో జరిగిన ఈ సర్వే అనమాట. సో 52,300 మందిని వీళ్ళు సర్వే చేశారు. సార్, దీంట్లో నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఈ సర్వే శాంపుల్ సైజ్ అండ్ డేటా కలెక్షన్లో ఉండే కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు చెప్పారు కదా సార్, ఇందులో ఒక 10% తీసుకుంటారని చెప్పేసి. లైక్ గ్రౌండ్ రియాలిటీకి ఈ డిజిటల్ ఫోన్ సర్వేస్కి లైక్ గ్యాప్ ఎక్కడ వస్తుంది ఇన్ జనరల్? లైక్ యూజువల్లీ మీరు ఫిజికల్లీ వెళ్ళి కలవకపోతే ప్రాబ్లం వస్తుంది. కొంతమంది అబద్ధం చెప్తారు, మేము ఎవరికి ఓటు వేయబోతున్నామని. ఎగ్జిట్ పోల్స్ ఇంకోటి ఉంటుంది, దీంట్లో చూస్తాం, ఎగ్జిట్ పోల్స్ కూడా ఉంది. ఎగ్జిట్ పోల్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి భయపడతారు, వీడు ఇంకో పార్టీ వాడు వచ్చి మా దగ్గర అడుగుతున్నాడా కావాలని చెప్పి ఒక సర్వే లాగా వచ్చి చేస్తున్నారు, నేను ఇంటికి వెళ్ళగా నన్ను కొడతారేమో అని భయం ఉంటుంది వాడికి. సో వాడు అబద్ధం చెప్తాడు. మీరు కమ్యూనిస్ట్ వాడు వచ్చి కమ్యూనిస్ట్ ఏరియాలో మీరు ఓటేస్తున్నారు, అక్కడ కేరళలో కమ్యూనిస్ట్ వాడు వచ్చి ఎవడో ఒకటి సర్వే వాడు వచ్చి అడుగుతాడు మీరు ఎవరికి ఓటేశారని చెప్తే నేను కాంగ్రెస్కి వేశారంటే వాడిని కొడతారు. వాడికి భయం ఉంటుంది ఎప్పుడు. కానీ నిజమైన సర్వే కంపెనీలు అయితే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ దగ్గర ID కార్డ్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళ దాన్ని చేసే దాంట్లో అనమాట. సో మన ఈ 52,300 మందిని సర్వే చేసినప్పుడు వీళ్ళ దాంట్ నుంచి వచ్చిన ఫలితాలు ఏమని చూద్దాం ఒకసారి. ఏమేం చేశారు? ఫస్ట్
తమిళనాడులో ఉన్న ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎం ఫ్యాక్టర్స్ అంటాం మనం. అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ మేజర్ ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఉద్యోగం లేదు ఎవరికి. అంటే ఉంది చాలా మటుకు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉన్న చాలా స్ట్రాంగ్ స్టేట్ తమిళనాడు, అప్పుడు అక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లా అండ్ ఆర్డర్. ఇది తమిళనాడులో చాలా పెద్ద ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్ అన్నమాట. ఎందుకంటే అక్కడ కొన్ని మర్డర్స్, కొన్ని రేప్ అన్ని జరిగింది. రీసెంట్ గా ఒక లైక్ అన్నామలై కూడా ఒక వీడియో పెట్టాడు సార్, తన కళ్ళ ముందే, తన కళ్ళ ముందు కాదు ఎక్కడో జరిగింది, లైక్ ఇంత లైక్ బహాటంగా మర్డర్ జరగడం. కరెక్ట్. సో ఉమెన్ సేఫ్టీ దానికోసం చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, ఈ ప్రాబ్లమ్ సదర్న్ స్టేట్స్ లో చాలా ఉన్నాయి, ఈవెన్ మన తెలంగాణలో కూడా ఉంది ఇది. అది కాకుండా నా 5వ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్, తమిళ్ ఐడెంటిటీ అండ్ తమిళ్ లాంగ్వేజ్. అక్కడ పెద్ద ఇష్యూ ఇది ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అక్కడ మన దగ్గర తెలంగాణలో అంత ప్రాబ్లం లేదు మనకి, కానీ కర్ణాటకలో, తమిళనాడులో వెళ్తే చాలా ప్రాబ్లం ఏంటంటే కేరళ అండ్ మీరు హిందీ మాట్లాడితే మిమ్మల్ని యాంటీ తమిళ్గా చూసుకుంటారు. హిందీ ఎందుకు తీసుకొస్తున్నారు, హిందూ ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు స్కూల్లో, ఓకే, హిందీ ఎందుకు మన నేషనల్ కరికులం తీసుకొస్తున్నారు అని చెప్పి చాలా మటుకు తమిళ్ ఐడెంటిటీ గురించి మాట్లాడారు. ఈవెన్ మోదీ గారు కూడా అంగీకరిస్తారు, తమిళ్ ఇస్ అ వెరీ ఓల్డ్ లాంగ్వేజ్, కరెక్టే. ఈ తమిళ్ లాంగ్వేజ్ని ఇప్పుడు కాశీ తమిళ్ సంగమం అని పెట్టారు, అక్కడ తమిళనాడు నుంచి చాలా మంది తీసుకెళ్లి ప్రోగ్రామ్ చేశారు అక్కడ. సో తమిళనాడుని యూపీతో మిక్స్ చేసుకుంటున్నారు అనమాట. అట్లానే సో యూపీ వాళ్ళని తమిళనాడు తీసుకొస్తారు రేపు. సో ఇట్లా మనం ఇంటర్ స్టేట్ రిలీజన్ ఒక ఏం చెప్తారు, ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ తమిళనాడులో ఎప్పటి నుంచో 1960 నుంచే ఈ ప్రాబ్లం ఉంది. ద్రవిడియన్ కల్చర్ నుంచి వచ్చే ప్రాబ్లం ఇది. అంటే వీళ్ళు మా తమిళ్ లాంగ్వేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మేము మీకు తమిళనాడులో తమిళ్ మాట్లాడతాం మేము అని చెప్పి చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో అది మనం అంగీకరించాల్సింది. హిందీ ఈజ్ అగేన్స్ట్ హిందీ లాంగ్వేజ్ అనమాట. దెన్ 6వ పాయింట్ మీకు తెలిసింది, అక్కడ చాలా మంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వ్యతిరేకంగా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, కొంత సుప్రీంకోర్టు దగ్గర కొన్ని కేసులు వెళ్ళినాయి. డిఎంకే ప్లస్ వైడర్ అలయన్స్, అంటే డిఎంకేకి ఏంటంటే వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ చాలా మంది ఉన్నారు. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 15 or 16 పార్టీస్. వీక్నెస్ ఆఫ్ ఏఐడిఎంకే అలయన్స్ అండ్ బీజేపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఆఫ్ కోర్స్ 9వ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్, విజయ్ వాళ్ళ పార్టీ టీవీకే ఇంపాక్ట్ ఏముండబోతుంది పార్టీ. అండ్ ఆఫ్టర్ జయలలిత కాన్ఫ్లిక్ట్ విత్ ఏఐడిఎంకే లీడర్స్, అంటే జయలలిత చనిపోయిన తర్వాత దీనికన్నా ముందున్న ఎలక్షన్లో 16వ ఎలక్షన్లో జయలలిత గెలిచారు, కానీ అప్పుడు షీ పాస్డ్ అవే ఆఫ్టర్ ద ఎలక్షన్. ముఖ్యమంత్రి అయ్యారు కానీ హాస్పిటల్లో ఉండే చాలా రోజులు. దెన్ ఓపీఎస్ని ముఖ్యమంత్రి చేశారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ 2021 జరిగిన ఎలక్షన్ స్టాలిన్ వాళ్ళ డిఎంకే పార్టీ గెలిచారు. దాని తర్వాత ఓపీఎస్ ఈపీఎస్ నడిమిట చాలా గొడవ జరిగింది. లాస్ట్ ఓపీఎస్ గారు ఇప్పుడు ఈ ఎలక్షన్ అనౌన్స్ చేసే ముందే ఇక బీజేపీ నుంచి వెళ్ళిపోయారు. ఈ వెంట అండ్ జాయిన్డ్ డిఎంకే, అది మనకు తెలిసిందే అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్యూ ఆఫ్ ద పాయింట్ చాలా ఉన్నాయి, ఇంకా 20 పాయింట్లు ఉన్నాయి యాక్చువల్లీ, మనకు 10 తీసుకున్నాం మనం. మీరు అడిగారు ఓకే ఇది ఏంటి, వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అని అడిగారు సాస్ గ్రూప్ వాళ్ళది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మూర్తి గారు కానీ వాళ్ళ టీం నేను చాలా అప్రిషియేట్ చేస్తాను డాక్టర్ మూర్తి గారిని. ఎగ్జిట్ పోల్ వీళ్ళు చేశారు 2016లో 2021లో చేసిన ఎగ్జిట్ పోల్. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాళ్ళు అప్పుడు వచ్చిన ఫలితాలు ఏంటంటే డిఎంకేకి 85 to 91, 85 నుంచి 91 సీట్లు డిఎంకేకి వస్తుందని చెప్పారు. ఏఐడిఎంకి 130 నుంచి 136, కాంగ్రెస్కి 7 నుంచి 9, మిగతా వారికి 1 నుంచి 2. యాక్చువల్ రిజల్ట్స్ ఎంత వచ్చింది, 85 అని చెప్పారు, 89 వచ్చింది. 130 to 136 అన్నారు, కరెక్ట్ 136 ఫిగర్ కూడా వచ్చింది సార్. ఇక్కడ 7 to 9 అనగానే వీళ్ళకి 8 వచ్చింది, 1 to 2 అనగానే 1 వచ్చింది. సో వీళ్ళ క్రెడిబిలిటీ సాస్ గ్రూప్ది చాలా మటుకు ఓకే వీళ్ళు మనం మెచ్చుకోవాలన్నమాట. డన్ గుడ్ జాబ్, ఎందుకంటే సైంటిఫిక్గా చేస్తే మీకు ఇష్యూ ఉండదు. వీళ్ళకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉంది సార్? ఈ మూర్తి గారి దగ్గర అడగాలి అది ఒకసారి. ఓకే, మూర్తి గారు చాలా సంవత్సరాలు చేస్తున్నారు, తెలుసు వాళ్ళకి, చాలా సంవత్సరం చేస్తున్నారు. సి ఓటర్ ఉంటుంది, చాణక్య ఉంటారు, చాలా ఏజెన్సీ. కొన్ని ఎలక్షన్లో మొత్తం అందరికి తప్పు, అందరికి హర్యానా ఫర్ ఎగ్జాంపుల్ అందరు అన్నారు బీజేపీ ఓడిపోతుంది, కానీ బీజేపీ గెలిచారు. బీహార్లో జరిగినప్పుడు రీసెంట్ జరిగిన ఎలక్షన్లో ఏమన్నా టచ్ అండ్ గో ఉంటుంది అన్నారు, అక్కడ కూడా బీజేపీ గెలిచారు, అంటే ఎన్డీఏ గెలిచారు. మహారాష్ట్రలో కూడా అదే అన్నారు, అక్కడ మళ్ళీ ఎన్డీఏ స్వీప్ చేశారు, అంటే మహాయుతి స్వీప్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా మటుకు ఎప్పుడైనా ఒక ఓటింగ్ మీరు అనాలిసిస్ చేసినప్పుడు, లేకుంటే ఎగ్జిట్ పోల్ చేసినప్పుడు, ఒపీనియన్ పోల్ చేసినప్పుడు ఈ ఎర్రర్, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటారు, +or-2%, +or-4% అని చెప్తారు అనమాట. సో తమిళనాడులో అప్పుడు మనం 16 చూసాం, ఇప్పుడు 2021కి వద్దాం. 146 నుంచి 152 స్థానాలు వస్తుందని చెప్పారు డిఎంకేకి. ఓకే, దాంట్లో డిఎంకేకి యాక్చువల్ వచ్చింది 159, కొంచెం ఎక్కువ వచ్చింది. ఏఐడిఎంకేకి 72 నుంచి 76 వస్తుందని చెప్పారు, వాళ్ళు 75 వచ్చినాయి, మిగతా వాళ్ళకి ఎక్కువ ఏం రాలేదు అన్నమాట. సో ఈ పర్టికులర్
క్రెడిబిలిటీ. ఎందుకంటే మీరు ఏం చూస్తున్నారంటే అప్పుడు 80 శాతం ఉన్న డిఎంకే ఆల్మోస్ట్ డబుల్ చేసుకున్నారు వాళ్ళ కౌంట్. వీళ్ళు హాఫ్ అయిపోయారు, 150 ఉన్న వాళ్ళు హాఫ్ అయిపోయారు, 75కి వచ్చేసారు. సో మేజర్ లాస్ ఇక్కడ జరిగింది, స్విచ్ ఓవర్ జరిగింది అనమాట. ఇది ఏఐడిఎంకే ప్లస్ ఇక్కడ డిఎంకే ప్లస్ అలయన్స్. ఓకే, ఇది మనం చాలా మటుకు ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే అలయన్స్ పార్ట్నర్స్ మీకు ఎన్ని ఓట్లు తీసుకొస్తారో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ అలయన్స్లో ఉన్నారు, 27 సీట్లు పోటీ చేస్తున్నారు. బీజేపీ వైపు నుంచి బీజేపీ సీట్లు పోటీ చేసే సీట్లు ఒక్కటే కాదు, మిగతా సీట్లలో ఏఐడిఎంకే పోటీ చేసిన సీట్లో కూడా అక్కడ కూడా ఎన్ని ఓట్లు తీసుకొస్తారో అని చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. హౌ మచ్ ఆఫ్ ఓట్స్ కెన్ యూ బ్రింగ్ టు ద పార్టీ అలయన్స్ అనమాట. సేమ్ థింగ్ విత్ డిఎంకే కూడా. కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నారు, 28-29 సీట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తీసుకొస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట ప్రశ్న. సో ఎనీవే, సో ఇది మనం 2016, 2021లో జరిగిన 2 ఎలక్షన్ది మనం అనాలిసిస్ చూసాం. నెక్స్ట్ పాయింట్, మీరు ఈ సర్వేలో అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు దీంట్లో ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటారు అని, హూ డు యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని. దీంట్లో ఆప్షన్ 1 స్టాలిన్, ఎంకే స్టాలిన్ 43%, పళనిస్వామి ఈపీ పళనిస్వామి 36%, విజయ్ 16%, అదర్స్ 2% అండ్ కాన్సెట్ 3%. 43, 36, 16. జస్ట్ రిమెంబర్ దిస్ ఫిగర్స్, ఎందుకంటే మనం ముందుకెళ్తూ పార్టీ దగ్గర వచ్చినప్పుడు కూడా ఈ ఫిగర్స్ ఆల్మోస్ట్ రిపీట్ అవుతున్నాయి. విజయ్కి ఆన్ హిస్ ఓన్ గెలవాలంటే ట్రై పార్టీ కాంటెస్ట్, ట్రయాంగులర్ కాంటెస్ట్లో గెలవాలంటే మినిమం 33% ఓట్లు కావాలి. 100లో 33 వస్తేనే మీరు గెలవచ్చు, 16. సో దిస్ ఇస్ టిపికల్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వస్తారు, పెద్ద క్రౌడ్ వస్తారు ఓట్ వేయడానికి, చూడడానికి మిమ్మల్ని ఒక ర్యాలీలో, మీరు ఫిలిం స్టార్, కానీ అది ఓట్లో ట్రాన్స్లేట్ కాదు, ఎందుకంటే మీ దగ్గర కార్డర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు సెకండ్ టైం కరెక్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళ కార్డర్ కూడా వచ్చారు, అప్పుడు ఆయన కూడా కార్డర్ బిల్డప్ చేసుకున్నారు, 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఐ థింక్ 21 గెలిచారు అప్పుడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్టాలిన్ ఇస్ స్టిల్ పాపులర్ 43. ఈ పళనిస్వామి, ఎడ్డపల్లి పళనిస్వామి ఈజ్ 36. ఆయన కరిస్మాటిక్ ఫిగర్ కాదు, నాట్ దట్ స్టాలిన్ ఇస్ కరిస్మాటిక్. కానీ ఒక జయలలిత ఎక్కడ ఉన్నారో, ఈపీఎస్ ఎక్కడ ఉన్నారో పక్కన కూడా రాలేదు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. తమిళనాడు పాలిటిక్స్లో ఫిలిం స్టార్స్ రోల్ చాలా ఉన్నాయి. కరుణానిధి టెక్నికలీ ఈజ్ అ ఫిలిం మ్యాన్, ఎందుకంటే స్క్రిప్ట్ రాస్తుండే ఆయన. ఓకే, ఈవెన్ దో ఒరిజినలీ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, కానీ ఆయన తమిళనాడులో స్క్రిప్ట్ రాస్తుండే తమిళ్ ఫిలిమ్స్కి. ఎంజి రామచంద్రన్ వాజ్ అ మలయాళీ ఫ్రమ్ సిలోన్. ఓకే, కేరళైట్ వాజ్ బార్న్ ఇన్ సిలోన్. ఆయన తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకు స్టోరీ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి. జయలలిత జయరామన్ ఈజ్ ఒరిజినలీ ఫ్రమ్ కర్ణాటక, ఎ బ్రాహ్మిన్. తమిళనాడు ద్రవిడియన్ స్టేట్, ఒక బ్రాహ్మిన్ ముఖ్యమంత్రి కావడం అనేది చాలా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలా 1%, 2% ఉన్నారు వాళ్ళు, అంతే బ్రాహ్మిన్స్. కానీ అప్పుడు కూడా ఆమె గెలిచింది, ఎందుకంటే ఆమె పర్సనల్ పాపులారిటీ చాలా ఉండే. అండ్ ఎంజీఆర్ గారు ఆమె చాలా, ఆయన పార్టీ సెటప్ చేసినంటే డిఎంకే నుంచి స్ప్లిట్ ఏఐడిఎంకేకి వెళ్ళినప్పటి నుంచి ఆయన వీళ్ళని జయలలితని ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఉంటుంది నెక్స్ట్ అని చెప్పేసి. సో బిల్డప్ టైం ఆమెకు దొరికింది అనమాట. సో మెంటల్ ప్రిపేర్ చేసి ఎస్, కరెక్ట్. సార్ నాకు ఇప్పుడు ఇంతకుముందు మనం ఎస్జిఎస్ వాళ్ళని చూస్తే 2016-2021లో వాళ్ళవి లైక్, అంటే అప్పుడు ఇలాంటి ఫిల్మ్ స్టార్స్ ఎంతమంది వచ్చారో అనేది తెలియదు. బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు కెప్టెన్ విజయకాంత్ ఉన్నారు ఆ టైంలో, జస్ట్ ఆయన ఒకరే. లైక్ బట్ ఇంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చారో లేదైతే నాకైతే తెలియదు సార్, ఎందుకంటే అప్పుడంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ తలపతి విజయ్ వచ్చిన తర్వాత నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించాను కాబట్టి. లైక్ తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ఏదైతుందో ఈయన ఎంట్రీ తర్వాత సర్వే నంబర్స్లో మేజర్ షిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ డిఎంకే ఏడిఎంకే బైనరీని లైక్ టీవీకే బ్రేక్ చేయడానికి అలా ఏమైనా షిఫ్ట్ ఉందా? చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా మనం సర్వే చూసుకుంటూ వెళ్తున్నప్పుడు పాయింట్ వైజ్ మనం వెళ్తే చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నారు ఏంటంటే ఎవరికి మీరు ఓటేస్తారు, whom will you vote for? డిఎంకే 41, స్టాలిన్ రిమెంబర్ హౌ మచ్ ఇట్ వాస్ 43. అక్కడ 6-7% డిఫరెన్స్ ఉండే, ఇక్కడ వచ్చినప్పుడు అది తగ్గిపోయింది. ఎందుకంటే అలయన్స్ ఓట్స్ వస్తున్నాయి ఇప్పుడు. అక్కడ మీరు ఇండివిజువల్గా అడిగారు, మీరు పళనిస్వామి ప్లస్ అన్నామలైని అడగలేదు. ఇప్పుడు అన్నామలై గారిని ఇప్పుడు లీడర్షిప్ రోల్లో లేరు తమిళనాడులో, ఆయన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది, బికాస్ ఏఐడిఎంకేకి అన్నామలైకి పడదు అసలు. సో దానికి అన్నమాట డిఎంకేకి 41% ఓట్లు వస్తున్నాయి. ఓకే, ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. ఏఐడిఎంకేకి 38.5, టీవీకే అక్కడ 16%, 14 అయింది. అంటే ఇండివిజువల్ కరిష్మా ఎక్కువ, పార్టీకి వచ్చేటప్పుడు ఎన్టీకే అనేది వాళ్ళది 4.5%. సో దిస్ ఇస్ ద మేజర్ థింగ్. ఈ డిఫరెన్స్ చూడండి చాలా తక్కువ.
ఒక అసెంబ్లీ ఎలక్షన్లో మీరు ఇది చాలా తక్కువ, లోక్సభ చెప్పక్కర్లేదు, లోక్సభ విల్ బి టచ్ అనుకో అట్లాంటి, కానీ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 38.5 అండ్ 41 కానీ ఆల్మోస్ట్ అబౌట్ 2.5 to 3% గ్యాప్ ఉంది. ఇది ఎలక్షన్ రోజు వచ్చేదాకా ఎంత క్లోజప్ అవుతుంది, ఎన్ని ఓట్లు బీజేపీ వైపు నుంచి ఏఐడిఎంకేకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎన్ని ఓట్లు ఏఐడిఎంకే వైపు నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అది చాలా క్రూషియల్గా ఉండబోతుంది అన్నమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ కార్డర్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాను చూడండి, కార్డర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బిల్డప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఏఐడిఎంకే కానీ డిఎంకే చాలా సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ వీళ్ళు. ఓకే, జయలలిత గారు పోయిన తర్వాత ఏఐడిఎంకే గ్లామర్ పోయింది అనుకోండి, కానీ అప్పుడు కూడా ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో డిఎంకేకి 48% కార్డర్స్ ఉన్నారు, డిఐడిఎంకేకి 35% కార్డర్స్ ఉన్నారు, టీవీకేకి 10% ఉన్నారు. కొత్త పార్టీ, ఇది ప్రాబ్లం. మిగతా వాళ్ళకి నెగ్లిజిబుల్. సో ఇక్కడ కూడా మేజర్ ప్రాబ్లం ఉంది. ఎవరికి? విజయ్కి. నెక్స్ట్ ఇన్ఫాక్ట్ తగ్గుతూ వస్తుంది సార్, లైక్ స్లైడ్ వెళ్తున్నా కొద్ది. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద వెల్ఫేర్ స్కీమ్స్ టేకన్ అప్ బై తమిళనాడు డ్యూరింగ్ 2021, 21-26 మధ్యలో ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెట్టారో దానివల్ల మీరు సాటిస్ఫైగా ఉన్నారా లేదా అనే స్లైడ్ కి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సర్వే ప్రకారం ఉన్న సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఏంటంటే ఎస్, సాటిస్ఫైడ్ అనేది 37%. ఎస్, అండ్ సాటిస్ఫైడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. అప్పుడు మనం ఇది రెండు యాడ్ చేయాలి, అప్పుడు 57% వస్తుంది. ఓకే, ఈ 34% మీకు అక్కడ కూడా కనిపిస్తుంది. వీళ్ళు ఏఐడిఎంకే సపోర్టర్స్ మెయిన్లీ, అండ్ బీజేపీ ఉండొచ్చు. సో వీళ్ళు నచ్చరు, వీళ్ళు నో అంటారు మీరు అడిగినప్పుడు. సో ఈ పర్సెంటేజ్ అనేది వైస్ వర్సా టు దట్, నాట్ వైస్ వర్సా, ఇట్స్ యాక్చువల్లీ మ్యాచింగ్ విత్ దట్. కరప్షన్ ఉందా లేదా అని అడిగారు. 25% అన్నారు ఎస్ కరప్షన్ ఉంది, 18% అన్నారు సర్టన్ ఎక్స్టెంట్. సో 8 + 5 13, 43% ఇక్కడ కూడా వచ్చింది. అంటే ఇదంతా ఏఐడిఎంకే వాళ్ళు బీజేపీ అలయన్స్. ఇది డిఎంకే వాళ్ళు కరప్షనే లేదు అంటున్నారు, సొంత పార్టీ వాళ్ళు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళు అనమాట. ప్రీవియస్ స్లైడ్ కి దీనికి సేమ్ కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి సార్. చూడండి, ఇది ప్రీవియస్ స్లైడ్, ఇది 34%. ఎస్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దిస్, విచ్ వన్ మనం చూసాం కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఇది ఫ్లిప్ అయింది అది. ఓకే, దానికోసం నెక్స్ట్ స్లైడ్. మీ ఒపీనియన్లో కరప్షన్ ఛార్జెస్ అగేన్స్ట్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, లోకల్ లీడర్స్ తమిళనాడులో ఉందా లేదా? 20% మంది అంటున్నారు ఎస్ కరప్ట్. మళ్ళీ అదే 43 వస్తుంది చూడండి. అవును సార్, 25 + 18 30, అగైన్ 38, అది 34 ఉండే 38, అది నాట్ కరప్ట్. అగైన్ ఏఐడిఎంకే సపోర్ట్, వీళ్ళు డిఎంకే సపోర్టర్స్, వీళ్ళు ఏఐడిఎంకే బీజేపీ సపోర్టర్స్. సో వీళ్ళు సర్వేలో ఎంత పాల్గొనాలో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పాల్గొంటారు సార్ వీళ్ళు. అదొకటి. నెక్స్ట్, విచ్ పార్టీ విల్ సెట్ తమిళ్ ప్రైడ్. మేము చెప్పాను చూడండి, తమిళ్ ప్రైడ్ అనేది చాలా పెద్ద ఇష్యూ తమిళనాడులో ప్రతి ఎలక్షన్లో, ప్రతి దాంట్లో, చిన్న చిన్న పాలిటిక్స్లో కూడా తమిళ్ ఏం చెప్తే, ఇప్పుడు స్టాలిన్ నిన్న అంటున్నాడు బీజేపీ వస్తే తమిళనాడు పేరే మార్చేస్తారు, దక్షిణ ప్రదేశ్ అని పెడతారని చెప్పారు. సో కన్సిస్టెంట్గా పులి వచ్చిందని కేసు ఇది భయపడిపిస్తారు. మీ బీజేపీ వచ్చేసి ఇది చేస్తారు. తమిళనాడు నీట్ ఎగ్జామ్ని వ్యతిరేకించిన వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు అన్నారు నథింగ్ డూయింగ్ అన్న, మళ్ళీ వెళ్ళారు, 3ోసారి కూడా వెళ్ళారు. లాస్ట్ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ దగ్గర మెడికల్ కాలేజెస్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. దానికోసం వాళ్ళకి నీట్ వద్దు, డబ్బులు అమ్ముకోవచ్చు, సీట్లు అమ్ముకోవచ్చు అనమాట. సో తమిళనాడులో ఒకటి తమిళ్ ప్రైడ్ అంటే మేము హిందీ మాట్లాడము, నువ్వు హిందీ మాట్లాడితే మనం నీతో అసలు మాట్లాడము మేము. చాలా ఇఫ్ యూ గో టు తమిళనాడు, చెన్నై యూ విల్ ఫేస్ దిస్ ప్రాబ్లం. అది ఉండిలే, నేను అక్కడ చదువుకుంటున్నప్పుడు ఐ నో తమిళ్ వెరీ వెల్, ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్గా మాట్లాడతాను. నల్లా పేసు తమిళ్, ప్రాబ్లం వెళ్ళా. బట్ ప్రాబ్లమ్ ఇస్ సమ్ మై క్లాస్మేట్స్ హూ కేమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, వాళ్ళకి ప్రాబ్లం ఉండే, ఆటో ఎంతో మాట్లాడతారు, వాళ్ళు హిందీలో చెప్తారు. ఇమ్మీడియట్గా దర్ ఇస్ అ కోల్డ్ షోల్డర్, అది నేను రాన్పో అంటాడు. ఓకే, సో ఇక్కడ తమిళ్ ప్రైడ్ ఎవరు కాపాడుకుంటారు ఎక్కువ? డిఎంకే. సేమ్ రేషియో యూఆర్ ఫైండింగ్. అగైన్ టీవీకే ఇస్ ఓన్లీ 12%. ఓకే, ఈయన ఆ గ్లామర్ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాడు అనమాట. ఇతని పార్టీ పేరు తమిళగా వెట్రి కలగం కదా సార్, మరి ఇతను కాపాడలేకపోతున్నాడు. కాన్ఫిడెన్స్ పడుతుంది, మొన్న వచ్చింది కదా కొత్త పోరాడు, టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, హౌ ఇస్ ద కాంటెస్ట్? ఈ కాంటెస్ట్ ఎట్లా నడుస్తుంది? బైపోలార్ అంటే ఫేస్ టు ఫేస్. ఓకే, బైపోలార్ టు సర్టన్ ఎక్స్టెంట్. ట్రయాంగులర్ ఫైట్, ముగ్గురు, డిఎంకే అలయన్స్, ఏడిఎంకే అలయన్స్ అండ్ టీవీకే అలయన్స్. 45% మంది ఏమంటున్నారు బైపోలార్ కాంటెస్టే ఉండబోతుంది, అంటే ఐఆర్డిఎంకే వర్సెస్ డిఎంకే అలయన్స్ అనమాట. ఇది మీరు యాడ్ చేయండి, 5 + 3 8, 4 + 2 6, 68% మంది అంటున్నారు బైపోలార్ కాంటెస్ట్ ఉండబోతుంది. అంటే
టీవీకేకి అసలు కన్సిడర్ చేయట్లేదు. దిస్ ఇస్ వాట్ ద మెయిన్ థింగ్. సో ట్రయాంగులర్ ఫైట్ లో కూడా దట్ ఈస్ వై ఫైనల్ సీట్కి వచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది దట్ దిస్ ఇస్ ద బిగ్ ప్రాబ్లమ్ అని చెప్పి. So, చాలా మటుకు విచ్ పార్టీ బిఫోర్ ఓటింగ్ తమిళనాడులో వెల్ఫేర్ ఇస్ ద మేజర్ ఇష్యూ. ఫ్రీబీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టాలిన్ వాళ్ళ పార్టీ కొత్త ఏం చేశారంటే 8,000 రూపాయల కూపన్ ఇస్తాం మీకు మహిళలకి, నాన్ ట్యాక్స్ పేయింగ్ మహిళలకి 8,000. వాళ్ళు 515 ప్రామిసెస్ చేశారు వాళ్ళ మేనిఫెస్టో. ఓకే, కానీ అన్నిటికంటే ఎక్కువ ఖర్చు చేసేది ఏడీఎంకే అలయన్స్. ఎందుకంటే మీరు పార్టీల పవర్లో లేనప్పుడు ఏదైనా ప్రామిస్ చేస్తాను. ఇప్పుడు మీరు నేను ఎలక్షన్ రేపు పోటీ చేయడానికి వెళ్తే నేను చెప్తాను నాకు ఓటు వేస్తే గెలిస్తే నేను అందరికి ₹1 కోటి ఇస్తాను చెప్తాను. నాకు తెలుసు నేను గెలవనని. సో ఏమైనా చేసుకోవచ్చు కదా ప్రామిస్. అదే సో ఏడీఎంకే అలయన్స్ టోటల్ ప్రామిసెస్ వాళ్ళది 72,000 కోట్లు. స్టాలిన్ వాళ్ళ పార్టీది 53 ఉంది. అప్పుడు మీరు అడగొచ్చు ఎందుకు తక్కువ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్రెడీ నడిపిస్తున్నారు, ఇది కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. దానికి వాళ్ళు 73,000 కోట్లు చెప్పారు. వాళ్ళు ఈయన 8,000 కోట్లు అంటే వాడు ల్యాప్టాప్ అనగానే వాడు ల్యాప్టాప్ అందరికి. ఇక్కడ 5 లక్షల మంది అంటే అక్కడ 15 లక్షల మంది అంటున్నాడు. విజయ్ ఏమో నేను బయటకే ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరికైనా చదువుకోవాలి 20 లక్షల లోన్ ఇస్తాను వితౌట్ కొలాటరల్. ఎక్కడ ఇస్తారు మీరు? ఎవరు ఇస్తారు? ఏ బ్యాంక్ ఇస్తారు వితౌట్ కొలాటరల్? ఎవరు ఇవ్వరు, బట్ ప్రామిస్ చేస్తారు అనమాట. అది సో దీస్ ఆర్ మేజర్ ఇష్యూస్. వెల్ఫేర్, లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ, ఇదే మీరు అక్కడ చూసుంటారు. రిలీజియన్ చూడండి చాలా తక్కువ. తమిళ ఐడెంటిటీ మాత్రం 10% సార్. సో మనం తమిళనాడులో హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేది నడవట్లేదు అక్కడ. దట్ ఈస్ నాట్ ఎ ప్రయారిటీ. తమిళ్ ఐడెంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ అదే చూస్తున్నారు వాళ్ళు. యాంటీ హిందీ ప్రో ద్రవిడియన్ మూవ్మెంట్ తమిళనాడులో ఉంది. చాలా కష్టం దీన్ని దానికోసం అన్నామలై గారు చాలా కష్టపడ్డారు. అప్పుడు కూడా 11% తీసుకురాగలరు ఓటు, ఎందుకంటే హీ కెనాట్ గో బియాండ్ దట్. సో అమిత్ షా గారికి చాలా క్లియర్గా తెలిసిపోయింది 11% పెట్టి మనం గెలవలేము ఇక్కడ. సో మనం ఒక్క పార్టీతో టైఅప్ చేయాల్సి ఉంది. వాళ్ళకి 28, 29 ఉంటాయి. వాళ్ళతో కలుసుకుంటే మనకి ఒక 35, 36, 37% ఓట్లు రావచ్చు అలయన్స్కి. దాంట్లో మనకి 27 ఇస్తే దాంట్లో బహుశా 15 గెలవచ్చు. 15 MLAs ఇస్ గుడ్ నంబర్. అంత గెలుస్తారో లేదో తెలియదు తమిళనాడులో బీజేపీ, కానీ మనం చూడాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఇస్ సార్ ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం సార్. ఎస్ షూర్. ప్రైస్ రైస్ గురించి కూడా సార్ 12%. అది పర్లేదు అంటే సగటు మనిషి ప్రైస్ రైస్ అనేది ఎక్కడి నుంచి అని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బ్లేమ్ చేస్తారు కావాలంటే. ఇప్పుడు సార్ ఓకే, ఇప్పుడు ఎల్పిజి ప్రైస్ పెరిగింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ మీద వేస్తారు. కానీ లోకల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వెజిటబుల్స్ కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఇట్లాంటిది ఇక్కడ కూడా ఉంటుంది. ప్రైస్ రైస్ ఉంటుంది. 12% ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది మోస్ట్లీ ఇంపాక్ట్ ద బాటమ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ మిడిల్ క్లాస్ అన్నమాట. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ సార్ ఇది మేజర్ ఇష్యూ. ఇది సౌత్ లో మొత్తం ఉంది. ఇది కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటకలో, ఈవెన్ తెలంగాణలో కూడా మొదలైంది ఇప్పుడు డ్రగ్స్ కేసు ఎన్నో చూస్తున్నాం మనం. ఇట్స్ మేజర్ ఇష్యూ అన్నమాట ఇక్కడ. ఇది ఇంకా కాన్స్టెంట్ గా ఉంది సార్. హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ అండ్ నీట్ ఎగ్జామ్ 8%. నేను అది చెప్తా, నీట్ ఎగ్జామ్ అపోజ్ చేసి ఒకటే స్టేట్ ఇది. సుప్రీం కోర్టు మొట్టికాయలు కూడా ఇంకా 8% ఉంది. రాజస్థాన్ వెళ్ళి నేర్చుకుంటారు ఇక్కడ ఉన్న పిల్లలు, కానీ ఇవి స్టేట్ గవర్నమెంట్ అంటారు కాదు వీళ్ళు నీట్ పెట్టకూడదు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వన్. హౌ డు యూ రేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టాలిన్ గవర్నమెంట్ 21-26లో ఎంత జరిగింది? గుడ్ 36%, యావరేజ్ 18%. సో 6 + 8 14, 154% ఇక్కడ కూడా. ఇదే 37 మళ్ళీ మీకు బ్యాడ్. నేను థర్డ్ స్లైడ్ కోసమే కొంచెం ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను సార్, ఎందుకంటే ఇదే నంబర్ రిపీట్ అవుతుంది చూడండి. పిల్లి తెల్లదా నల్లదా అంటే సేమ్ నల్లది కాదు తెల్లదంటే తెల్లదే అంటున్నారు టోటల్ అన్నమాట, మార్చట్లేదు ట్రంప్ లాగా. ఓకే, హౌ డు యూ రేట్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్? బ్యాడ్. ఓకే, బ్యాడ్, అన్లైక్లీ. వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆఫ్ టీవీకే ఇన్ తమిళనాడు? చాలా ఇంట్రెస్టింగ్ ఇది. సో విజయ్ దళపతి పార్టీ కనుక వస్తే ఏంటి? ఇలా వస్తాయని కాదు, వీళ్ళు పోటీ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇంపాక్ట్ వీళ్ళ ఓటింగ్ మీద ఏం ఇంపాక్ట్ ఉండబోతుంది, వీళ్ళు ఓట్లు చీలుస్తారా గెలుస్తారా? అది 49% మంది అదే అంటున్నారు. వీళ్ళు ఓట్ కట్ చేస్తారు. ఓకే, కింగ్ అవుతాడా, రాజు అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళ పార్టీ నుంచి ఉన్న 12% ఉన్నారు చూడండి, ఇక్కడ కూడా ఉన్నారు 13%. కింగ్ మేకర్ అవుతాడా? నాకు ఇప్పుడు ఈ పర్సెంటేజ్ నా ప్రీవియస్ స్లైడ్స్ కి ఏవైతే నేను మ్యాచ్ చేసుకుంటున్నాను, సో ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది సార్. లైక్ ఎస్జేఎస్ పైన కొంచెం ఓకే గుడ్ ఎట్ సర్వేయింగ్ అని తెలుస్తుంది. కరెక్ట్. అండ్ కింగ్ మేకర్ నాకు 10 సీట్లు వచ్చి ఆ టీవీకే పార్టీకి 10 సీట్లు వస్తే దాని నుంచి వీరికి ఎవరికైనా 10 సీట్లు తక్కువ పడితే నేను కింగ్ మేకర్ అవుతాను. తమిళనాడులో ఒరిజినల్ కింగ్ మేకర్ ఆఫ్ తమిళనాడు వాస్ కే కామరాజ్. 2 ప్రధానమంత్రిని కూర్చోబెట్టారు ఆయన పదవిలో, అది మనం మర్చిపోకూడదు. హీఈస్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ తమిళనాడు, కే కామరాజ్. నెక్స్ట్ వన్, ఇన్కంబెంట్. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఓటేస్తారా లేదా? అన్లైక్లీ, హైలీ అన్లైక్లీ. 34%, వెరీ డేంజరస్.
లైక్లీ, మోస్ట్ లైక్లీ, పార్షియలీ మేబీ. సో ఈ మేబీ దీనికి వెళ్ళొచ్చు, లేకుంటే దీనికి వెళ్ళొచ్చు. ఇది 44 కావచ్చు, ఇది 48 కావచ్చు అనమాట. సో ఇట్ కెన్ గో ఐదర్ వే ఇన్ దిస్ సిచ్యువేషన్ అనమాట. కానీ కాన్సే ఒక పెద్ద కాంపోనెంట్ ఉన్న గోడ మీద ఉన్న పిల్లి అక్కడ దుంకుతుందో ఇక్కడ దుంకుతుందో మనకు తెలియదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. దెన్ మన అక్కడ ఓటు కట్టర్ గురించి అడిగాం. అవును సార్. ఓకే, అన్నిటికంటే ఎక్కువ డిఎంకే అండ్ ఏఐడిఎంకేకే డ్యామేజ్ కాబోతుంది. ఎందుకంటే వీళ్ళు ద్రవిడియన్ ఓటర్స్ని అపీల్ చేస్తారు టీవీకే. బీజేపీ అది కాదు. బీజేపీకి సపరేట్ జై శ్రీరామ్ క్రౌడ్ ఒకటి ఉంది, వాళ్ళకి ఇది ఇంపాక్ట్ ఉండదు. చూడండి, దానికోసం 3%. వీళ్ళిద్దరికి మేజర్ ఇంపాక్ట్ ఉండబోతుంది. సో టీవీకే ఓట్లు గుంజుకోపోతారంటే డిఎంకే దగ్గర తీసుకెళ్తారు, లేకుంటే ఏఐడిఎంకే దగ్గర. దానికోసం డిఎంకే ఇంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నా కానీ టీవీకే వాళ్ళు అంటే విజయ్ వాళ్ళ పార్టీ ఎన్ని ఓట్లు గుంచి తీసుకెళ్తారో దాని మీదే డిఎంకే విల్ గెట్ ఇంపాక్టెడ్ మేజర్లీ మోర్ దెన్ ఏఐడిఎంకే. ఇప్పుడు ఈ నంబర్స్ మీరు చూస్తారు, ఫైనల్ నంబర్స్ కొంచెం ఆల్మోస్ట్ టచ్ అండ్ గో సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే ఈ ప్రాబ్లంతో, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ అఫ్ కోర్స్ 1 కోటి మంది ఓటర్ లిస్ట్ని తీసేశారు ఎస్ఐఆర్ ప్రాసెస్లో, అది కూడా పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో. ఓకే, నౌ కమ్ టు ద లాస్ట్ 2 స్లైడ్స్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు తమిళనాడులో జరగబోయే ఎలక్షన్లో యాజ్ ఆన్ 27th March చేసిన సర్వేలో, దీని తర్వాత మార్పులు రావచ్చు, తర్వాత చాలామంది సర్వేలు చేస్తున్నారు, కానీ సాస్ గ్రూప్ వాళ్ళు చేసిన సర్వేలో మనం ఏం చూస్తున్నాం అంటే డిఎంకే పార్టీ కొంచెం విశ్వసనీయమైంది కాబట్టి ఆల్రెడీ 2 అదే నంబర్ రిపీట్ అయితే మీకు గుర్తుందా? ఫస్ట్ స్లైడ్లో 40-38, 2%. అక్కడ 3.5 ఉండే, ఇక్కడ 2కి వచ్చేసింది అనమాట. టీవీకేకి అదే 12 ఉండదు, 14. ఓకే, ఎన్టీకే 4, మిగతా వాళ్ళకి అందరు 2, 4. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 40% మంది ఓట్లు డిఎంకేకి వేస్తూ అంటున్నారు, 38% మంది ఏఐడిఎంకేకి వేస్తూ అంటున్నారు, 14% మంది టీవీకే పార్టీ విజయవాడ పార్టీకి వేస్తూ అంటున్నారు. ఓకే, దిస్ ఇస్ ద స్ప్లిట్. నౌ కమ్స్ ద ఫైనల్ స్లైడ్. టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్స్ ఓకే, 234 కాన్స్టిట్యూయెంట్, 234 కాన్స్టిట్యూయెంట్. మ్యాజిక్ మార్క్ 118 క్రాస్ చేస్తే మీరు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఓకే, ఈసారి వీళ్ళ దగ్గర మీకు తెలిసిందే స్టాలిన్ వాళ్ళ పార్టీకి బ్రూటల్ మెజారిటీ ఉంది, 159. కానీ ఈసారి జరగబోయే ఎలక్షన్లో నార్దర్న్ రీజన్ ఆఫ్ తమిళనాడులో 69 స్థానాల్లో డిఎంకేకి 34 నుంచి 36, ఇక్కడ 33 నుంచి 35. దిస్ విల్ మోర్ ఆర్ లెస్ మ్యాచ్ ఈచ్ అదర్, పెద్ద ఇష్యూ లేదు. కొంగనాడు రీజన్లో 26 నుంచి 28, 40 నుంచి ఇక్కడ సీ ద డిఫరెన్స్ నా, ఇక్కడ మేజర్ డిఫరెన్స్ వస్తుంది ఏఐడిఎంకేకి గెయిన్ ఇక్కడ. అదే టైంలో మీరు డెల్టా రీజన్కి వచ్చినప్పుడు ఆపోజిట్ అయిపోయింది. 46 సీట్లలో 35 వీళ్ళు తీసుకెళ్తున్నారు, 10 సీట్లే వస్తుంది. దట్ ఈస్ అ మేజర్ బ్లో ఫర్ దెమ్. సదర్న్ రీజన్లో అగైన్ ఇట్ ఈస్ మ్యాచింగ్, తమిళనాడులో సదర్న్ రీజన్లో అన్నమాట. సో ఓవరాల్గా మీరు చూస్తే టీవీకే పార్టీ 1, 2, 2, 3, 1, 2, 5 నుంచి 9 అని చెప్తున్నారు. మై అజంప్షన్ ఇస్ 5 కూడా రాదు, వీళ్ళకి 3, 4 మ్యాక్సిమం వస్తే 3 రావచ్చు. ఎందుకంటే విజయ్ ఇట్సెల్ఫ్ ఇస్ కాంటెస్టింగ్ ఫ్రమ్ 2 seats, ట్రిచి ఈస్ట్ నుంచి, పెరంబూర్ నుంచి. ఓకే, ట్రిచి ఈస్ట్ చాలా టఫ్ ఆయనకి గెలవడం, పెరంబూర్ ఇంకా టఫ్. కానీ ట్రిచి ఈస్ట్ నుంచి గెలిస్తే కూడా గెలవచ్చు, ఎందుకంటే అక్కడ 2 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. అక్కడ ఉన్న మేజర్ చంక్ మైనారిటీస్ ఉన్నారు. ఆ మైనారిటీస్లో చాలామంది అక్కడ జరిగిన ఒక డీలిమిటేషన్లో ట్రిచి వెస్ట్కి వెళ్ళిపోయారు చాలామంది. సో అక్కడ లేరన్నమాట వాళ్ళు ఇప్పుడు. సో అక్కడ చాలా డిఫికల్ట్. మైనారిటీస్ అంటే లెట్ మీ డిఫైన్ క్రిస్టియన్స్, వెలార్ క్రిస్టియన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు చాలామంది వెంట ట్రిచి వెస్ట్ షిఫ్ట్ అయిపోయారు దాని డీలిమిటేషన్లో. సో చాలా టఫ్ ఉంది. సో ఫైనల్ ఫిగర్స్ 119 నుంచి 128. డిఎంకే స్టిల్ హ్యాస్ ద ఎడ్జ్. ఓకే, వెరస్ ఏఐడిఎంకే 108 నుంచి 117 సీట్లు. ఇదంతా విజయ్ పార్టీ మీద ఉంటుంది. విజయ్ వాళ్ళ పార్టీ ఎన్ని ఓట్లు గుంజి తీసుకెళ్తారో దాన్ని బట్టే ఫైనల్ ఫిగర్స్ మహేష్ రాబోతుంది. నేను అనుకుంటాను ఎలక్షన్ దగ్గరకు వచ్చేదాకా ఈ ఫిగర్లు ఇంకా కొంచెం క్లోజ్గా రావచ్చు. ఆల్ ఇక్కడ ఎన్ని ఓట్లు తీసుకెళ్తారో దాని మీద ఉంటుంది అన్నమాట. ఇది తమిళనాడులో జరిగిన, మీరు చూస్తున్నారు, చాలా మటుకు చాలా విశ్వసనీయంగా చేసిన ఈ సర్వే ఇది. ఈ డీటెయిల్స్ కూడా మీరు మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఒక సర్వే చేసేటప్పుడు దాంట్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది, 2 నుంచి 3 నుంచి 4% దాకా. కానీ ఓవరాల్గా మీరు చూస్తే ఎస్ దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్. విజయవాడ పార్టీ ఇంపాక్ట్ ఉందా తమిళనాడులో అంటే ఉంది, కానీ గెలవడానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ లేదు వాళ్ళకి. విజయ్ ఏమో ఇంకొక 2-3 సార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక 10-15 సంవత్సరాల తర్వాతనే ఆయనకి ప్రాస్పెక్ట్స్. అప్పటిదాకా ఆయనకి పేషెన్స్ ఉంటుందో లేదో మనం చెప్పలేము. మేబీ మనం అంటే ఇప్పుడు తను ప్రచారం చేస్తున్న విధానంలో కూడా ఏదైతే
ఆంధ్ర పాలిటిక్స్ ని కాపీ చేసి ఎందుకంటే మొన్న ప్రచారంలో భాగంగా వేసుకున్న వైట్ షర్ట్, క్రీమ్ ప్యాంట్, చేతికి పెట్టుకున్న వాచ్, వేసుకున్న షూస్ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి కాపీ కొట్టినవే అన్నట్టుగా కారు మీద ఎక్కి కూర్చోవడం కూడా స్టిల్ కూడా సార్ దాన్ని కాపీ కొట్టినట్టుగానే ఉంది సార్. సో ఇక్కడ కూడా ఎలాగైతే స్ట్రగుల్ అయ్యే తర్వాత ఇప్పుడు ఒక డెప్యూటీ సీఎం అయ్యారు, మేబీ అలా అవ్వచ్చేమో, మేబీ ఐ డోంట్ నో, మీరు అన్నట్టుగానే స్ట్రగుల్ అవుతాడని మాత్రం కనిపిస్తుంది ఈ సర్వే ప్రకారం అయితే, అట్లీస్ట్ గా కనిపిస్తుంది, విజిబుల్ గా అయితే. కరెక్ట్ సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్, లైక్ ఇప్పుడు అడగండి. ఇప్పుడున్న సర్వేస్ చూస్తుంటే, ఇప్పుడు మనం అనలైజ్ చేసాం, విజయ్ని ఒక సీరియస్ కాంటెండర్ లాగా లేకపోతే ఓట్ కట్టర్ లాగా ఎక్కువ చూస్తున్నారా, డిఎంకేకి యాంటీ ఓట్స్ ని చీల్చి ఇండైరెక్ట్లీ ఇంకొక పార్టీకి హెల్ప్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది సార్. ఈజ్ విజయ్ కింగ్ ఆర్ జస్ట్ కింగ్ మేకర్? కింగ్ మేకర్ అనేది ఎస్, ఐ థింక్ విజయ్ ఇస్ నాట్ అ కింగ్ ఆర్ ఎ కింగ్ మేకర్. ఇది రెండు లేదు ఆయనకి ఈసారి, ఆ ప్రాస్పెక్ట్స్ లేదు. ఎందుకంటే చాలా మట్టుకు మహేష్ దీంట్లో ఒక పార్టీకి వాళ్ళ కాడర్ బిల్డప్ చేయాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. బీజేపీ 1980లో ఫామ్ అయిన పార్టీ, అఫ్కోర్స్ దానికన్నా ముందు వాళ్ళు జనసంఘంగా ఉన్నారు, అండ్ వాళ్ళు కూడా చాలా టైం తీసుకున్నారు. ఈ మోదీ గారు, నరేంద్ర మోదీ గారు వచ్చేదాకా బీజేపీ ఎప్పుడు మెజారిటీలో రాలేదు. ఎల్కే అద్వానీ గారు 10 సంవత్సరాలు నడిపించారు, కానీ అప్పుడు కూడా మెజారిటీ రాలేదు. 180 దగ్గర వచ్చి ఆగిపోయింది బీజేపీ. సో పార్టీ బిల్డప్ చేయనది మీ ఫిలిమ్స్ ఇది చూసి, మీ ఏం చెప్తారు, మీ కరిష్మా చూసి, మీ గ్లామర్ ఎలిమెంట్ని చూసి చాలామంది మీకు ఓటేయడానికి రారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మటుకు మీ డెలివరబుల్స్ మీద ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా పవనిజం అది ఇది అని చెప్పి ఆయన చాలా టైం తీసుకున్నారు దానికి. కానీ ఒకసారి ఆయనకు తెలిసిపోయింది, నేను ఒంటరిగా పోటీ చేస్తే నాతో కాదు, ఐ షుడ్ హ్యావ్ ఎ టైఅప్ విత్ సంబడి. వాళ్ళ కాడర్ నా కాడర్ ఇద్దరు కలిసి పనిచేస్తారు, వాళ్ళ ఓటు నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, నా ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్లో మిమ్మల్ని చూడడానికి వచ్చిన 2 లక్షల మంది వస్తే కూడా వాళ్ళని మీరు ఓటు బూత్ దాకా తీసుకెళ్లే కెపాసిటీ మీ కార్డర్స్కి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. వచ్చారు వెళ్ళిపోయారు అని కాదు, చూడడానికి వచ్చారు, సెల్ఫీ తీసుకున్నారు, నో, యూ హ్యావ్ టు బ్రింగ్ ద ఓటర్ టు ద బూత్. ఇక్కడ బీజేపీ, డిఎంకే, ఈవెన్ ఏఐడిఎంకే లాంటి పార్టీలు తమిళనాడులో, ఆల్ ఓవర్ ఇండియా అన్నిటికన్నా పవర్ఫుల్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకటి సంఘ్ వైపు నుంచి వచ్చే ఒక ఫిలాసఫీ ఒకటి ఉంది, దోపర్చి సిస్టమ్ ఉంది. చాలా మటుకు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఎక్స్పర్టీస్ వాళ్ళు తెచ్చుకున్నారు, ఎట్లా హ్యాండిల్ చేయాలని. ప్రతి బూత్లో వాళ్ళు 10 మంది ఉంటారు వాళ్ళ దగ్గర. ఇది చాలా ఇంపార్టెంట్. అన్నామలై గారు ఆ పెద్ద ఒక పాదయాత్ర చేసినప్పుడు ఫస్ట్ ఆయన చేసిన పని ఇది, చాలా మంచి పని అది. అంటే ప్రతి బూత్లో 10 మందిని ఆయన పెట్టుకున్నారు. అప్పుడు దాకా బీజేపీకి లేకుండేది, దేవర్ ఐదర్ డిపెండెంట్ ఆన్ డిఎంకే, ముందు వాళ్ళతో అలయన్స్ ఉండే, ఓకే, వాజ్పేయి గారి టైంలో. దాని తర్వాత మనం చూస్తున్న ఇప్పుడు ఏఐడిఎంకేతో ఉంది. సో ఏఐడిఎంకే ఎప్పుడు బీజేపీని పైకి రానియరు, డిఎంకే కూడా అదే చూసుకుంటారు, వీళ్ళు ఎక్కువ పాపులర్ కాకూడదు, రేపు నాకు పోతుంది సీట్లు అని చెప్పి. సో దే విల్ కీప్ దమ్ టు ఇది సేమ్ పాలసీ శిరోమణి అకాలీ దళ్ పంజాబ్లో ఫాలో చేస్తారనమాట. దానికోసం బీజేపీ ఎప్పుడు పంజాబ్లో ఆన్ దేర్ ఓన్ గెలవలేదు బీజేపీ. సో ఫస్ట్ టైం వాళ్ళు బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఈసారి కూడా వాళ్ళు చాలా క్లియర్గా, మేబీ మన అమిత్ షా గారికి, మోదీ గారికి తెలిసిపోయింది ఏంటంటే మనకు ఒక లిమిట్ ఉంది, దీనికన్నా ఎక్కువ ఓట్లు మనకి రావు పర్సంటేజ్. గెలవాలంటే మనకి 33-36% కావాలి. 36% రాదు, ఇప్పుడైతే రాదు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఈ ద్రవిడియన్ ఫిలాసఫీ చిన్నప్పటి నుంచే బ్రెయిన్ లెక్కిచ్చేస్తారు వీళ్ళు. సో యాంటీ హిందీ, ప్రో తమిళ్ అనేది, అది మారితేనే కొంచెం బీజేపీకి ఓటు రావచ్చు, ఇప్పుడైతే ఇట్స్ ఇంపాసిబుల్. సో దానికోసం ఒక టైఅప్ చేసుకుంటే బాగుంటుందని. దానికోసం నేను ఏం చెప్తే ఎప్పుడే ఉంచా, ఇప్పుడు కాదు, ముందు డిఎంకేతో టైఅప్ ఉండే బీజేపీ, ఇప్పుడు ఏఐడిఎంకేతో టైఅప్ ఉంది. సో బహుశా దాంతోనే ఉన్న సీట్లు పెట్టుకొని గెలిచి ఏదో ఒకటో రెండో మినిస్టర్షిప్ తీసుకుంటే గెలిస్తే అది కూడా వాళ్ళు, ఇఫ్ దే విన్ అండ్ గెట్ అ మెజారిటీ, దాని మీద ఉంటుంది. సార్ ఇప్పుడు మనం ఈ సర్వేతో మనం తమిళనాడు చూసాము, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కూడా చూడబోతున్నాం. అయితే ఆ సర్వేకి వెళ్లే ముందు, అంటే ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ ఎంటర్ అయినప్పటి నుంచి ఐ వాస్ లైక్ లుకింగ్ ఫర్ ప్యాటర్న్స్ అనమాట, ఏ మాత్రం ఎంతవరకు మ్యాచ్ అవుతుందని. సో ఆ ప్రాసెస్ లో నేను చాలా వరకు అప్డేట్స్ అన్ని ఫాలో అవుతున్నాను, అండ్ అక్కడ జరిగిన మేజర్ క్రూషియల్ ఈవెంట్స్, ఈవెన్ నేను అతనికి విజిల్ గుర్తు రావడం పైన తను అందులో ప్లే చేసిన రోల్ ఏదైతే ఉందో, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడో, ఐ వాస్ లైక్ సర్ప్రైజ్డ్. బట్ అంటిల్ అండ్ లెస్ త్రిషా కేసు వచ్చే వరకు తర్వాత మొత్తం అంతా మారిపోయింది. ఇది కూడా ఏమన్నా పార్ట్ ఆఫ్ గేమ్ ఏమో నాకైతే తెలియట్లేదు. బట్ యాజ్ పర్ దోస్ ఇన్సిడెంట్స్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లీజ్ క్లియర్ దెమ్. రీసెంట్ గా మద్రాస్ హైకోర్టులో ఆయనకు ఒక 1.5 crore ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీ ఇష్యూలో గట్టి దెబ్బోటు తగిలించారు. సో కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ అని చెప్పే విజయ్ తన పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ మూవీ రెమ్యునరేషన్స్, అన్డిస్క్లోజ్డ్ క్యాష్ పేమెంట్స్, ఇవన్నీ వీటి విషయంలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. సో ఇది లైక్ ఇప్పుడు మామూలుగా ఒక ఇమేజ్ చూసే కదా సార్ మనకు 13% అయితే వచ్చింది, ఇది ఆయనకి ఏమైనా మైనస్ అవుతుందా? నో సి పర్సనల్ కరప్షన్ అనేది పాలిటిక్స్లో అందరికీ ఉంది, ఇప్పుడు ఇక్కడే కాదు, మనం చూస్తున్నాం అది పొలిటీషియన్స్ కూడా ఉంటుంది అనమాట. సో పర్సనల్ కరప్షన్ అనేది విజయ్ కాదు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మీద ఆరోపణలు ఉంటాయి.
ఆరోపణలు ప్రూవ్ చేసేదాకా మనం ఏం చేయలేం. బిజినెస్లో ఎవడైనా స్ట్రైట్ అవే బిజినెస్ నడిపించలేడు. చాలా క్లియర్ అది. ఓకే, కెనాట్ డూ బిజినెస్ ఆన్ యువర్ ఓన్ అనేది క్లారిటీ చాలా ఉంది. అది మహేష్ మనం మర్చిపోకూడదు. అండ్ చాలా మటుకు విజయ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ వైపు నుంచి చేసే ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ కొత్త వే ఆఫ్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. యాజ్ మచ్ as పవన్ కళ్యాణ్ గారు చేసిన అక్కడ చేసినా కానీ, ఎంజీఆర్ గారు ముందు చేసినట్లు, ఎన్టీ రామారావు గారు మన దగ్గర చేసినట్లని కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా తయారవుతుంది. అది మనం, ఎందుకంటే అప్పుడు దాకా కాంగ్రెస్లో పెద్ద పెద్ద ఉన్న వాళ్ళని ఎన్టీఆర్ గారు పక్కన పెట్టేశారు కంప్లీట్గా. అవును సార్. అది మనం నేర్చుకోవాలి. అంటే పాలిటిక్స్లో పబ్లిక్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు గివ్ ఎ ఛాన్స్ అనమాట. కొత్తగా వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక క్లియర్ ఫిలాసఫీ ఉంది, వాళ్ళకి క్లియర్ స్ట్రాటజీ ఉందంటే సపోర్ట్ చేయడానికి పబ్లిక్ రెడీగా ఉంటారు, ఓటర్స్ రెడీగా ఉంటారు. సార్ ఎప్పుడైనా సరే ఒక కొత్త పార్టీ వచ్చి నిజంగా సీఎం అవుతారా లేకపోతే ఓట్లు చీలుస్తారా అనే యాంగిల్లో నేను కొంచెం వాళ్ళని ఎక్కువగా ఫాలో అవుతూ అసలు ఏం ప్రపోజ్ చేస్తున్నారు, ఎవరిని విమర్శిస్తున్నారు అనేది కొంచెం ఆ యాంగిల్ నేను చూస్తాను కదా సార్. సో డిఎంకే అనే వచ్చేసి ఈవిల్ ఫోర్స్ అని, ఏఐడిఎంకే ఒక కరెక్ట్ ఫోర్స్ అని చెప్పేసి అలా వాళ్ళ పార్టీని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ ఆయన ఐడియాలజికల్ స్టాండ్ ఏంటి? ద్రవిడియన్ ఐడియాలజీయా లేక నేషనలిస్టా లేకపోతే సాఫ్ట్ హిందుత్వ కార్డ్ ఏమైనా ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడా? లైక్ ఎవరు? తమిళ్ విజయ్ దళపతి. విజయ్ది ఏంటంటే, విజయ్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఒకటి, ఆయన చాలా లేట్గా వచ్చారు పాలిటిక్స్లో. అవును సార్. ఓకే, ఆయన ఏమంటున్నా, నేను నా స్టార్డమ్ అంతా పక్కన పెట్టేస్తున్నా, నేను ఇంకా యాక్టింగ్కి వెళ్ళను అన్నారు. కానీ మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు కూడా. సో దట్ ఈస్ నాట్ అ మేజర్ ఇష్యూ అనమాట. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మహేష్, వీళ్ళు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్కి వచ్చేటప్పుడు చాలా మార్పులు ఉంటాయి. వీళ్ళు రియల్ చూస్తున్నారు. ఆ స్టాంపీడ్ చూసాం మనం, కరూరులో జరిగిన స్టాంపీడ్ ఒకటి చాలా ట్రాజిక్ ఉండేది. అది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు. దీనికన్నా పెద్ద ర్యాలీలు జరిపిన పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేసుకుంటారు. డ్యామేజ్ అయినా కూడా అది డ్యామేజ్ కాకూడదు. వాళ్ళ కార్డర్స్ ఉంటారు, వాళ్ళ గేట్ దగ్గర ఉంటారు, మనుషులు ఉంటారు, అందరు ఉంటారు. అది కాదు కదా, అది జరగట్లేదు. సో దానికే పెద్ద ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ ఎలక్షన్లో ఇప్పుడు మీరు చూస్తే అట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పోయిన 2024 ఎలక్షన్లో మీరు అసెంబ్లీ సెగ్మెంట్ పెట్టుకుంటే, లోక్సభని తీసి అసెంబ్లీ సెగ్మెంట్గా కన్వర్ట్ చేసుకుంటే, బీజేపీ 70 స్థానాల్లో సెకండ్ పొజిషన్లో వచ్చింది. 70 స్థానాల్లో వాళ్ళు. కానీ ఇవాళ ఇప్పుడు ఇచ్చింది 27 సీట్లే. సో అక్కడ పెద్ద గొడవ ఉంది పార్టీలో, మనకి ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాలి ఉండని. కానీ వీళ్ళేమంటారు, లోక్సభ వేరు, లోక్సభ అనగానే మోదీ, అసెంబ్లీ అనగానే మనం లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది. సో ఇక్కడ మీకు 25 సీట్లు ఇవ్వగలం, మేము దానికన్నా ఎక్కువ ఇవ్వలేము. కానీ లాజిక్ ఏముండంటే బీజేపీ సపోర్ట్ ఇదే కదా, మేము 70 సీట్లలో సెకండ్ వచ్చినాం, ఏఐడిఎంకే థర్డ్ వచ్చింది, కానీ మీరు ఇప్పుడు ఆ సీట్ మీరు తీసుకెళ్ళిపోయారు. ఇదంతా ఎక్కడ న్యాయం అని అడుగుతున్నారు. అదొక పెద్ద క్వశ్చన్ ఉంది. సో పార్టీల నడుమలో గొడవ ఉంటే లాస్ట్లో క్యాండిడేట్ ఓడిపోతాడు. ఎంత మట్టుకు వీళ్ళు కోఆర్డినేట్ చేసి నడిపించుకుంటారో దాని మీదే ఉంటుంది అన్నమాట పార్టీ అలయన్స్. సార్ ఇన్ జనరల్ అతనికి ఈల గుర్తు ఏదైతే వచ్చిందో అది చేజిక్కించుకునే ప్రాసెస్లోనే ఇంత స్మార్ట్గా ఉన్న ఇతను ఏవైతే స్థానాలు ప్రామిస్ చేశాడో అందులో ఎలా పోటీ చేస్తారని చెప్పేసి డౌట్ ఉండింది. దీన్ని అపోజిషన్ ఎలా తిప్పికొడతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ పేరుతో ఉన్న ఇంకో కంటెస్ట్ తీసుకురావడం, ఈల గుర్తులాగానే సేమ్ బ్యాండ్ ఉంటుంది సార్, అలాంటి వాళ్ళని తీసుకురావడం, ఇలాంటివి చాలా ఎత్తులు ప్లే చేస్తారు. సో కొందరికి లైక్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేపర్స్ సర్టిఫికేషన్లో ప్రాబ్లం వచ్చినా సరే లాస్ట్ మినిట్లో ఏదైతే నమోదు చేస్తారో అది క్యాన్సిల్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పేసి నేను ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. బట్ అవుట్ ఆఫ్ ది బ్లూస్ అతని పర్సనల్ లైఫే బయటకు వచ్చేసింది. సో ఓట్ బ్యాంక్ పరంగా చూసుకుంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. కాబట్టి రీసెంట్లీ ఆయన ఏదైతే డివోర్స్ ఈ ఇష్యూ నడుస్తుందో, ఈ పర్సనల్ కాంట్రవర్సీస్ వల్ల ఆయన సీరియస్ పొలిటికల్ ఇమేజ్ని, ఎస్పెషల్లీ ఉమెన్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ తీసుకోండి యాజ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. హీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఇష్యూస్. ఓకే, కానీ అది ఇంపాక్ట్ అయిందా? లేదు. పొలిటిక్స్లో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ గో బియాండ్ అ పాయింట్, మీ పర్సనల్ లైఫ్ సపరేట్, మీ ప్రొఫెషనల్ లైఫ్ సపరేట్. అది చాలా క్లియర్ అన్నమాట. మీరు అంత పెద్ద ఇష్యూ అయ్యి, ఇప్పుడు కేరళలో ఉన్న రాహుల్ మాంగూటల్ అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, రేప్ కేసులో ఒకటి కాదు 3 రేప్ కేసులు ఉన్నాడు, ఆయన పోటీ చేస్తున్నారు ఈసారి. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, లేదని కాదు. కానీ యాజ్ లాంగ్ యాజ్ మీ ఎథిక్స్ కొంచెం ఓకే, డివోర్స్ అనేది ఒక పర్సనల్ మ్యాటర్, మన దాంట్లో మనం తల దూచుకోక్కర్లేదు. మీ కంపాటబుల్ కాకపోతే మీరు డివోర్స్ చేయడమే బెటర్, నా లాజిక్ అదే ఉంది. కానీ ఇది ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు ఏం జరిగింది అనేది. సో వీ షుడ్ నాట్ కామెంట్ సెయింగ్ డివోర్స్ అని జరిగిందని చెప్పి మహిళలందరూ ఆయన నచ్చకపోతే ఆయన వ్యతిరేకంగా ఓటేస్తారంటే సారీ. కొంతమందికి వాళ్ళు హీరో కూడా కనిపిస్తారు, వాళ్ళు కాబట్టి మంచి పని చేశాడు అని చెప్పేసి అది కూడా ఉంటుంది. ఓకే, లెట్ us నాట్ గెట్ ఇన్ టు పర్సనల్ లైఫ్ మనం చేయకూడదు. కానీ నేను చెప్పాను చూడండి, ఇది
ఇప్పుడు జరిగే ఎలక్షన్లో అలయన్స్ మీద ఉంటుంది. ఎడ్లపల్లి పళనిస్వామికి అంత కరిష్మా లేదు. జయలలిత, ఎంజీఆర్ ఆ పార్టీ నుంచి ఒక టైంలో ఉన్న కరిష్మా ఇప్పుడు ఆయనకి లేదు. ఓపీఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆయన కొంత కమ్యూనిటీ ఓట్స్ తీసుకెళ్ళిపోతారు చాలా మటుకు. ఆ కమ్యూనిటీ ఓట్స్ ఇంపాక్ట్ కూడా రాబోతుంది. ఓకే, అది కాకుండా సెంగోటియన్ ఇంకో లీడర్ ఉన్నారు, ఆయన టీవీకేలో చేరిండు, ఆయన వీవర్ కమ్యూనిటీ ఓట్స్ తీసుకెళ్ళిపోతారు ఆయన. అట్లాంటి కమ్యూనిటీ ఓట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. గౌండర్లు కానీ, మిగతా వాళ్ళు కానీ, ఓకే, చెట్టియార్లు కానీ, ఈ ఓటర్ కమ్యూనిటీ ఆ పార్టీ లీడర్ మీద ఉంటుంది అన్నమాట. సో మీరు ఎన్ని ఓట్లు తీసుకెళ్ళరాదు, అది ఇంపార్టెంట్. విజయ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ ఓట్స్ చాలా వస్తుందని ఒక ప్రెడిక్షన్ ఉంది వాళ్ళకి. ఈజ్ జోసెఫ్ విజయ్ ఈజ్ అ క్రిస్టియన్. అప్పుడు క్రిస్టియన్ ఓట్స్ ఎవరికి వెళ్తుంది? యూజువలీ కాంగ్రెస్కి వెళ్తుంది, లేకుంటే డిఎంకేకి వెళ్తుంది. అది సడన్ గా ఒకవైపు తిరిగి జోసెఫ్ విజయ్కి వెళ్ళిపోతే దెన్ వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది డిఎంకేకి. నేను అదే చెప్పాను, ఈ ఫైనల్ ఫిగర్ కాదు, ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతారు, ఎంత పర్సెంటేజ్ తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు గెలవరు, కానీ దే కెన్ డ్యామేజ్ డిఎంకే అన్నమాట. ఆ క్రిస్టియన్ ఓట్స్ అక్కడికి వెళ్తుంది అనమాట మెయిన్లీ. ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు క్రిస్టియన్ ఓట్స్ లేకుంటే ముస్లిం ఓట్స్ రావడం చాలా తక్కువ, అంత ప్రసక్తి లేదు వాళ్ళకి కొన్ని ఏరియాస్లో ఈవెన్ దాన్. సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఇది డ్యామేజ్ ఇక్కడ జరుగుతుంది. ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతారో దాన్ని బట్టి ఉంటుంది. మేబీ ఎలక్షన్ అయిన తర్వాత విజయ్ కనిపిస్తుండొచ్చు, ఓకే నాకు 80 సీట్లు ఇస్తా అన్నారు, అప్పుడు పోటీ చేసి నేను పొత్తు పెట్టుకుంటే బాగుంటుండే అని అప్పుడు ఒక విచారణ రావచ్చు. బట్ నేను పొత్తు పెట్టుకునే అసలు ఆ ప్రసక్తే లేదు అన్నాడు. బట్ ఇక్కడ సర్వే ప్రకారం చూస్తుంటే అదే ఎప్పుడైనా ఫస్ట్ అరెగెన్స్ ఉంటుంది, తర్వాత రియాలిటీ చెక్ వస్తుంది. పొలిటిక్స్ లో రియాలిటీ వస్తుంది దాని తర్వాత. ఎందుకంటే మీకు సీట్లు లేరు, మీరు గెలవకపోతే మీ ఇంటి బయట 10 మంది కూడా ఉండరు, అది గుర్తుపెట్టుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి బయట వేలాది మంది నిలబడుతుండే. ఏ రోజు ఆయన పదవి పోయిందో నెక్స్ట్ డే నుంచి ఇద్దరు కూడా కనిపించలేదు నాకు అక్కడ. నల్లది కిరణ్ కుమార్ అండ్ ఈజ్ మై క్లాస్మేట్ ఆల్సో, సో ఫ్రమ్ జూనియర్ కాలేజ్. సో అట్లాంటి పరిస్థితులు చెప్తున్నాను నేను. అది ఆ చైర్ మీద ఉంటుంది పవర్ అంతా. ఆ చైర్ లేదనుకోండి ఎవ్వడు మిమ్మల్ని తిరిగి చూడడు. అది సార్ ఇప్పుడు ఇక్కడ సర్వే ప్రకారం చూసుకుంటే 5 to 9 సీట్స్. బట్ అలయన్స్ లేకుండా, ఇందాక అసలు నేను అలయన్స్ పెట్టుకొని అన్నాడు అని చెప్పేసి అదే మాట్లాడుకున్నాం. రియాలిటీ చెక్ వస్తే తెలుస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో అలయన్స్ లేకుండా 234 సీట్స్లో ఒంటరిగా వెళ్తున్నామని విజయ్ చెప్పాడు. సో ఇప్పటికే ఆయన పార్టీ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ని లైక్ ఎన్డీఏతో కలవాలని డిస్కషన్ నడిచింది, ఆయన రిపోర్ట్స్ కూడా వచ్చాయి సార్. సో ఐడియాలజీ కంటే సర్వైవల్ కోసం విజయ్ సీక్రెట్ డీల్స్కి సైన్ చేస్తారేమో డౌట్ ఉంది సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? లేదు, కన్వర్ట్ చేయడం, ఓట్స్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది పెద్ద ఒక మెకానిజం, అది అంత ఈజీ కాదు. ఒక పార్టీ ఓటు ఇంకో పార్టీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అక్కడ ఉన్న కార్యకర్తలు పనిచేయాల్సి వస్తుంది. ఓకే, సీక్రెట్ డీల్ ఏంటి? విజయం అంటాడు నా ఓట్లు మీకు ఇస్తాడా, లేకుంటే బీజేపీ వాళ్ళ ఓటు వీళ్ళకి ఇస్తారా, అట్లా కాదు, నడవదు అది. ఆన్ గ్రౌండ్ నడవదు. థియరీలో చెప్పడానికి చాలా మంచిది అది, ఆన్ గ్రౌండ్ ఇట్స్ ఇంపాసిబుల్. ఆన్ గ్రౌండ్ ఏం చేయాలంటే మీరు అంత కమిటెడ్ కార్డర్ ఉంటేనే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఓట్స్. అది కేరళలో జరుగుతుంది. ఎక్కడెక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉన్నారో కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఓటు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ కాన్స్టిట్యున్సీలో బీజేపీలో ఓడించండి, మా ఓట్లు మీకు ఇస్తాము. ఆ కాన్స్టిట్యున్సీలో బీజేపీని ఓడించాలా, మీ ఓట్లు మాకు ఇవ్వండి అంటే. కాసర్గోడ్ నీలేశ్వరం దగ్గర, నేమం ఇన్ ట్రివాండ్రం, ఈవెన్ ట్రివాండ్రం లోక్సభ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అది వీళ్ళ స్ట్రాటజీ. ఎందుకంటే మేము గెలవం, బీజేపీని గెలవనీయకూడదు, అది వాళ్ళ స్ట్రాటజీ అనమాట కేరళలో. ఎనివే కేరళ అది అనలైజ్ చేస్తున్నాం, మనం అది చూద్దాం. అది కూడా సార్ మీరే చెప్పారు, సినిమా తీసుకున్నా సరే, ఎంత ప్రచారం చేసినా సరే, తీసుకొచ్చి పోలింగ్ బూత్ లో బ్యాలెట్ బాక్స్ లో ఓటు పడడం అనేది ఇంపార్టెంట్, లేదా ఈవీఎం లో అక్కడ లైట్ బ్లింక్ అవ్వడం ఇంపార్టెంట్. సో తమిళనాడు పాలిటిక్స్ లో సినిమా గ్లామర్ ఎప్పుడు ఉంటుంది. సో కానీ ఇప్పుడున్న జెన్జీ ఓటర్స్ రియల్ యాక్షన్ కోరుకుంటారు సార్. వాళ్ళకి ఎప్పుడు ఆ ఎలివేషన్ కావాలి, అది కావాలి. సో అతను సినిమాల ద్వారా ఇచ్చే పొలిటికల్ ఎలివేషనా, లేకపోతే పోలింగ్ బూత్ దగ్గర ఓట్స్ గా మారతాయా, లేకపోతే ఓన్లీ యూట్యూబ్ వ్యూస్ వరకు? అంటే మీ ఎక్స్పీరియన్స్ తో చూసినట్టయితే అవి అక్కడి వరకే ఆగిపోయే అవకాశం ఉందా? లైక్ ఓట్స్ గా మారే అవకాశం? అసలు చాలా మందికి ఓటర్ కార్డులే లేవు నన్ను అడిగితే. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు పొలిటిక్స్లో వచ్చినప్పుడు ఆయనకి ఏ సపోర్ట్ లేకుండే ఆ టైంలో. ఆఫ్ కోర్స్ బ్యాక్ రూమ్ బాయ్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన బ్యాక్ రూమ్ చూసుకున్నారు కంప్లీట్గా. ఎట్లా పొలిటిక్స్ ఎట్లా నడిపించాలి, కార్డర్స్ని ఎట్లా తీసుకురావాలి, ఎవరిని క్యాండిడేట్ సెలెక్షన్ ఎట్లా చేయాలని. కానీ ఎన్టీఆర్ గారి కరిష్మా అదొకటి ఉండే. తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో నడిచిన పెద్ద ప్రాబ్లం, అంజయ్ గారితో రాజీవ్ గాంధీ గారు ఎట్లా ట్రీట్ చేశారు, దాన్ని తెలుగు ఆత్మగౌరవం అని చూపించి తెలుగుదేశం పార్టీ పెట్టి గెలిచిన ఎన్టీ రామారావు గారికి కరిష్మా ఉండే. కానీ ఆ గ్రౌండ్ వర్క్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉండే, అది చాలా ఇంపార్టెంట్. విజయ్కి అదొక చెడ్డ డిసడ్వాంటేజ్. సెంగోటియన్ ఉన్నారు, కానీ సెంగోటియన్ కెనాట్, ఆయన అంత పెద్ద లీడర్ కాదు, అంత పెద్ద లీడర్ కాదు. ఆయన కూడా టైం పడుతుంది. అండ్ డెఫినెట్లీ
రెండు పెద్ద పార్టీలు ఉన్నప్పుడు మీరు మూడో పార్టీగా ఉన్నప్పుడు మీకు చాలా డిఫికల్ట్ ఒక సపోర్ట్ని తీసుకురావడం. సరే మీ డ్రైవర్ కొడుకుకి సీట్ ఇచ్చిండు అదంతా ఉంది, కానీ దాట్ ఓన్లీ ఈజ్ అన్ ఎమోషనల్ ఎలిమెంట్. ఓకే, హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.